దేవునికి మనం ప్రార్థించినప్పుడు ఆ యొక్క ప్రార్థన విన్నపాన్ని దేవుడు ఆలకించి సహాయం చేసినప్పుడు మనకు సంతోషం కలిగి ఇలా అనుకుంటాం, గతంలో దేవుడు నా ప్రార్థన వినలేదు, గతంలో దేవుడు నాకు సహాయము చేయలేదు, దేవుడు నన్ను మర్చిపోయాడు అనుకున్నాను కానీ దేవుడు నన్ను మర్చిపోలేదు, నా ప్రార్థన ఆలకించాడు అనే ఉద్దేశము మనకు కలుగుద్దంట. అంటే దేవుడు నాకు సహాయం చేశాడు, నా ప్రార్థన ఆలకించాడనే ఉద్దేశం కలగడానికి ముందు దేవుడు వినలేదు, దేవుడు నన్ను పట్టించుకోలేదు, దేవుడు నా ప్రార్థనకు జవాబు ఇవ్వలేదనే తలంపులు మనలో కలుగుతూ ఉంటాయి చాలాసార్లు. అందుకనే దావీదు భక్తుని యొక్క కుమారుడైన సొలొమోను అన్నాడు, ప్రభువా, యెరూషలేము తట్టు తిరిగి ఎవరైతే ప్రార్థన చేస్తారో వారి ప్రార్థన ఆలకించు అని ప్రార్థన చేశారు. యెరూషలేము అనగా దేవుడు ఉండే స్థలం కదా. ఈనాడు యెరూషలేము సంఘానికి సాదృశ్యంగా ఉంది.